హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఇదైతే డే 1. మేమైతే ఈ బుక్ చేసిన రిసార్ట్ ఇది. ఇది ఆల్మోస్ట్ ఆల్ కెట్టే, లైక్ ఊటీ నుంచి ఆ, వెళ్ళే దారిలో వస్తుంది. ఎగ్జాక్ట్ ఊటీ బస్ స్టాప్ నుంచి అరౌండ్ ఒక 6 కిలోమీటర్స్. ఇదైతే నేను బుక్ చేశాను. మాకైతే పర్ డే 4,000 చేంజ్ పడింది. ఇది 3,000, అరౌండ్ 4,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ సర్వీస్ చార్జెస్. ఇదైతే యాక్చువల్గా నాకైతే బడ్జెట్ అనిపించింది. ఇది మార్నింగ్ వెదర్. ఎగ్జాక్ట్గా మార్నింగ్ వచ్చి వీడియో చూసే టైంకి అరౌండ్ ఒక 9 o'clock అయింది. సో 9 o'clockకి అసలు సన్ రైజ్ కూడా లేదు. ఇదైతే మా మా రిసార్ట్ పక్కన ఉండే ఉంటారు. మార్నింగ్ వాకింగ్ వెళ్ళాను. అప్పుడు జస్ట్ కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాను. దాంతో పాటు ఒక వీడియో తీశాను. సో ఇక్కడి నుంచి అయితే కరెక్ట్గా ట్రైన్ అంటారు. టాయ్ ట్రైన్ వెళ్ళడానికి ఎగ్జాక్ట్గా 400 meters ఉంటుంది. సో ఇదైతే నార్మల్ టీఎస్. ఇది మార్నింగ్ వెదర్. యాక్చువల్గా మంచు వచ్చి వర్షం వర్షం పడినట్టుగా మంచు పడుతుంది. రోడ్ అంతా ఫుల్ గా ఉంది. ఇదైతే క్యారెట్ చెట్లు. నార్మల్ క్యారెట్స్ వాళ్ళు అక్కడ పండిస్తారు. సో అదైతే క్యారెట్ చెట్లు. ఇదంతా నార్మల్ టీ ఎస్టేట్స్. సో అది మనము యాక్చువల్గా బుక్ చేసుకున్నది. సో ఒక కొండ సైడ్ ఇది మా రిసార్ట్. దానికి ఆపోజిట్ అక్కడక్కడ కొన్ని ఇల్లు హౌసెస్ ఉంది. సో ఇదైతే నార్మల్ టీ ఎస్టేట్, మళ్ళీ కాఫీ ఎస్టేట్ రెండు కలిపి ఉన్నది. ఈ ఇటు సైడ్ ఉండేది కాఫీ ఎస్టేట్ ఇది. సో అటు సైడ్ టీ ఎస్టేట్. అంటే సరౌండింగ్స్ ఎటు చూసినా ఫుల్ మంచు అండి. ఫుల్ మంచుతో స్నోతో ఇక్కడంతా సరౌండింగ్స్ కంప్లీట్ కవర్ అయింది. ఇక్కడ ఒక రోడ్ పార్కింగ్ అయితే మెయిన్ రోడ్ లో ఉంది. ప్లస్ బిల్డింగ్ సరౌండింగ్స్ వచ్చి ఒక 2 కార్స్ నుంచి పార్క్ చేసుకోవాలి. సో ఇదంతా అయితే టెనెంట్స్ వచ్చినాయి. సారీ, గెస్ట్ గెస్ట్ పార్కింగ్ ఇదంతా. సో వీళ్ళంతా గెస్ట్. ఆల్మోస్ట్ వాళ్ళంతా బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళండి. బెంగళూరు మెయిన్గా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళు చాలా ఎక్కువ ఉండాలి. ఆంధ్ర వాళ్ళు అరౌండ్ 60% వచ్చి ఆంధ్ర వాళ్ళు ఉంటారు అక్కడ వచ్చే గెస్ట్లు. 20% వచ్చి కర్ణాటక వాళ్ళు ఉంటారు. ఇంకా రిమైన్ 20% వచ్చి లైక్ తమిళ. ఏదైతే వ్యూ అక్కడ నుంచి అక్కడ అంటే వ్యూ చూడొచ్చు. ఫుల్ గ్రీనరీ అంటే పైన మంచి అంతా ఉండదు. కంప్లీట్ లాస్ట్ కవర్ అయ్యింది. సో ఇక్కడైతే టీ ఎస్టేట్స్ నార్మల్గా ఉండదు.
అంటే ఒక పీస్ఫుల్ క్లైమేట్. ఎవరైతే మన సిటీలో ఉండే ప్రెషర్గా ఎక్కువ ప్రెషర్ టెన్షన్ ఉంటే వాళ్ళకైతే మైండ్ రిలాక్స్ అవుతుంది. సీజన్ నాకు తెలిసి సీజన్ అంటే అవసరం లేదు. నార్మల్ సీజన్ చెప్తారు డిసెంబర్ టు మార్చ్, ఏప్రిల్, మే వరకు సీజన్ అంటారు. ఏ క్లైమేట్లో పోయినా అంటే ఒక ఈ స్నో అనేది ఫీల్ అవ్వాలంటే ఒక ఈ సీజన్లో వెళ్ళాలని నేను వెళ్ళాను. సో నేను బుక్ చేసిన రూమ్ అయితే అది అసలు నా రైట్ సైడ్ ఉంటుంది. వేసారు దాని రూమ్ స్టే అయితే ఓకే. నాకు తెలిసిన రూమ్స్ దీనికన్నా అంత టాప్ లో ఉందా అంటే టాప్ లో ఉండేదంటే కాస్ట్ వేరే లెవెల్లో ఉంది. పర్ డే పర్ నైట్ కి 12,000, 13,000, 15,000, వీకెండ్స్ వస్తే 20,000 కూడా చెప్తారు ఒక వెళ్ళకి. బట్ 5 మందికి ఒక వెళ్ళ కవర్ తీసుకొని మేము నలుగురే కాబట్టి దాంట్లో కూడా ఇద్దరు అడల్ట్స్, ఇద్దరు చిల్డ్రన్స్. నాకైతే అంత పెద్ద స్టే అవసరం లేదనిపించింది. సో అక్కడి నుంచి ఇంకా నార్మల్గా సరౌండింగ్ గ్రీనరీ కొన్ని ఫొటోస్ తీసాను. సో అదైతే అవునండి. అది వచ్చాక ఒక పీస్ఫుల్ క్లైమేట్ కొంచెం ఎంజాయ్ చేయాలని ఇదంతా నార్మల్ క్యారెట్స్. ఇదంతా ఒక స్టే కొంచెం పీస్ఫుల్ కానీ ఈరోజు అయితే కవర్ చేయాల్సిన ప్లేస్లు 2 ప్లేసులు కవర్ చేసినాం. చూద్దాం ఈరోజు ఎన్ని కవర్ చేయగలుగుతాం. ఏమంటే ఫుల్ ఇప్పుడు లైక్ వర్షాలు అయితే స్టార్ట్ అయింది. సో రైనింగ్ సీజన్ కాబట్టి సడన్ గా వర్షం వస్తుంది ఒకసారి. అందుకనే చూద్దాం ఈరోజు ఎన్ని ప్లేసెస్ కవర్ చేయాలి. సో ఇదంతా నార్మల్ గ్రీనరీ. ఇదంతా కంప్లీట్ అక్కడ బిల్డింగ్ నుంచి తీసింది. సో ఇది నార్మల్ కిడ్స్ ఆడుకునే ప్లేస్ ఇప్పుడు. సో ఇటు సైడ్ వచ్చి ఫుల్ గ్రీనరీ. అటు సైడ్ ఒక విలేజ్ ఉంటుంది. అటు సైడ్ ఇది పెట్టే పెట్టే రూట్ అని చెప్పి ఎవరైనా చెప్తారు. బెంగళూరు టు సారీ ఊటీ రీచ్ అయ్యి అక్కడి నుంచి పెట్టే అనే లొకేషన్ వస్తుంటే మాత్రం సైడ్ వెళ్ళిపోతుంది. అయితే నా కొడుకు ఎర్లీ మార్నింగ్ వచ్చి నేను నాకు నార్మల్ బ్రేక్ఫాస్ట్ నార్మల్ శాండ్విచ్, పూరి. ఇది ఈరోజు మెనూ మాత్రం పూరి అండ్ శాండ్విచ్ ఉన్నారు. సో అక్కడి నుంచి నేను నవడాలు, ఇది రైల్వే స్టేషన్. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇది వ్యూ బాగుంది. ఆ, నవడాలు రైల్వే స్టేషన్కి అక్కడ ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ సరౌండింగ్స్. సో ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఇది ఒక ప్లేస్ కవర్ చేయాలనేసి వచ్చాము. యాక్చువల్గా మేము వచ్చే దారిలో వర్షం పడింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం బ్రేక్ అవ్వలేదు. సో అందుకనే ఈ ప్లేస్ కవర్ చేయాలనేసి వచ్చాము. సో టెంపుల్ అంటే చిన్న టెంపుల్ లైక్ ఒక విగ్రహం ఉంటుంది. అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇదైతే అంటే ఇంటికి వచ్చే నార్మల్ గెస్ట్ వస్తారు మరి. గెస్ట్ అనే అది ఎవరన్నా ఇప్పుడు టూరిస్ట్ వస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి ఆటో వాళ్ళు కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ తీసుకొస్తారు. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. బాగుంది. అంటే ఒక 300 స్టెప్స్ ఉంది. సో ఆ 300 స్టెప్స్ మేడం టెంపుల్. రోడ్ అంతా ఏం లేదండి, నార్మల్ గా రోడ్ అంతా అంతగా ఏం లేదు. సో యాజ్ యూజువల్ నేను పోయినప్పుడు కరెక్ట్ ఒక 10 మంది ఉన్నారు. సో ఇది టెంపుల్ కింద నుంచి. సో అది టెంపుల్ లాస్ట్ రోడ్. ఎదురుగా వీళ్ళు అంటే వేరే వాళ్ళు వస్తారు. సో వాళ్ళ మధ్యలో వీడియో తీస్తే బాగుండదు అనేసి నేను వీడియో తెలియదు. సో వాళ్ళు తక్కువ ఉంటారు.
అదే కార్ వెళ్ళొచ్చండి. కార్ ఒక సైడ్ నుంచి కార్ వెళ్ళొచ్చు. అటు సైడ్ కార్ డైరెక్ట్గా వెళ్తుంది అక్కడ మాకు తెలియదు. సో మేము స్టెప్స్ పై నుంచి వెళ్ళాం. సో ఇది ఇక్కడ నుంచి ఎంత ఒక 200 స్టెప్స్ అండి. క్యాజువల్గా విజిట్ చేయాలి. బాగుంటుంది టెంపుల్ అంటే క్లైమేట్ బాగుంటుంది. ఫుల్ స్నో అక్కడ నుంచి చూస్తే ఒక ప్లేస్ అంతా వ్యూ పాయింట్ లాగా. సో ఇదైతే విగ్రహం బయట. ఇది నార్మల్ గోపురం, అది గోపురం ఇక్కడ. ఇది నార్మల్ ఇది అయితే లోపల దేవుని ఇదైతే. అంటే అర్చన టికెట్ ఇచ్చారండి. అర్చన టికెట్ వచ్చి 5 రూపీస్ అయింది. కూర్చొని టికెట్స్ కూడా నేను పెట్టేవాడిని. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వ్యూ పాయింట్. అంటే ఇది యాక్చువల్గా ఊటీ లోపల ఉంది. సో అటు సైడ్ నుంచి ఊటీ ఊటీ సారీ. సో ఇదైతే అర్చన టికెట్ 5 రూపీస్ ఒక టికెట్. ఇది దర్శనం అయిపోయింది. టెంపుల్ బయట వస్తాము. ఇక్కడ విగ్రహం ఉంది. విగ్రహం కనేసి నార్మల్ ఫోటోస్ తీసుకొని బయలుదేరాము. క్లైమేట్ కూడా ఎట్లుందో. ఇంకా సోమవారం దర్శనం అయినాకైతే మేము సిటీ లోపల వచ్చాము. సిటీ లోపల ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కాబట్టి షాప్ లేదు, ఓపెన్ తెలియదు. ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఒక షాప్. నార్మల్కి వచ్చే మా పిల్లలకి ఒక స్వెటర్లు తీసుకుని ఇప్పుడైతే వచ్చి నార్మల్గా జాకెట్ రోడ్ సైడ్ ఇంకా 100 200 ఇంకా అక్కడి నుంచి జాకెట్ తీసుకొని అక్కడి నుంచి నార్మల్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. సో ఇదైతే నేను తీసుకున్నాను. సో ఇది దగ్గర చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ లైక్ ఇంటికి కావాల్సిన స్పైసెస్ పెప్పర్ అక్కడ ప్యూర్ క్వాలిటీ అంటారు. బట్ నేనైతే అన్ని తీసుకెళ్ళాను. అన్ని తీసుకెళ్ళాను. నార్మల్ చాక్లెట్స్ అయితే ఫేమస్, చాక్లెట్ తీసుకున్నాను. ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే కవర్ చేయాలని చూస్తాను. మేబీ నెక్స్ట్ వీడియోలో రావచ్చు. యాక్చువల్ నేనైతే 3 days 3 nights 4 days అని ప్లాన్ చేశాను. బట్ ఇక్కడ వెదర్ అయితే చాలా క్రిటికల్గా ఉంది. అంటే అరౌండ్ ఒక 18 to 20 అరేంజ్ అయింది. సో ఇక్కడైతే వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను నేను. ఓకే, బాగుందండి ఫ్రెష్. సో అక్కడ నుంచి నార్మల్ షాపింగ్ మాల్కి వచ్చాము.
షాపింగ్ మన అంటే షాపింగ్ ఏరియా అంటే సైడ్ తీసుకొని అక్కడి నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇదైతే ఎగ్జాక్ట్ ఊటీలో సెంటర్లో అంటే ఒక సిటీకి ఎక్కడ సెంటర్ ఇక్కడైతే ఎగ్జాక్ట్గా ఆంబూర్ బిర్యానీ ఉంది. సో స్మెల్ అట్లా కొడుతుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాము ఎగ్జాక్ట్గా. ఇక్కడ నార్మల్ స్పైసెస్ అండ్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్. ఇక్కడైతే స్వెటర్లు తీసుకున్నాము. ఓకే, ప్రైస్ అయితే చాలా రేట్ తక్కువగా ఉంది. అంటే నార్మల్గా మనం చేసే స్వెటర్స్కి ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఒక 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. 100 కాదు, 300 నుంచి 400 రూపీస్. ఇక్కడ షాప్స్ ఎక్కువ ఉంది, ఆప్షన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే ఇక్కడైతే తీసుకోవచ్చు తక్కువ రేట్కి. 150 నుంచి స్టార్ట్ అయితే 100 నుంచి టీషర్ట్స్, స్వెటర్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే షాపింగ్ చేసుకొని ఇక్కడ నుంచి నేరే ఎగ్జాక్ట్ మేము పార్కింగ్ చేసాం వెహికల్స్. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ వైన్ షాప్ ఉంది. వైన్ షాప్ అంటే బారు. సో ఇదైతే ఇక్కడైతే ఎగ్జాక్ట్గా బార్ వస్తుంది.